నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అంకిత భావంతో పనిచేసిన మంతెన రామరాజు తిరిగి రెండోసారి టీడీపీ జిల్లా అధ్యక్షునిగా నియమితులవడం హర్షణీయం. జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి నిమ్మల. కుల మతాలకు అతీతంగా అందరూ విశ్వసించే ఏకైక గ్రంథం భారత రాజ్యాంగం. భీమవరం అంబేద్కర్ భవనంలో భారత లిఖిత రాజ్యాంగం అసలు ప్రతిని ఆవిష్కరించిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. వైద్య రంగంలో అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మార్గదర్శకులు పద్మశ్రీ డాక్టర్ ఆదినారాయణరావు. PSC చైర్మన్ అంజుబాబు, రాజ్యసభ సభ్యులు పాక. భీమవరం ప్రియాంక స్కిన్ క్లినిక్ వద్ద ఉచిత చర్మ వ్యాధుల చికిత్స శిబిరం, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం పట్టణం ఆనంద ఫంక్షన్ హాల్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, APISC చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పళ్ల శ్రీనివాస్, జిల్లా కమిటీ కసరత్తులో భాగంగా త్రిసభ్య కమిటీ ద్వారా జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఎన్నికల సమయంలో మంతెన రామరాజు అంకిత భావంతో పనిచేశారని, తిరిగి ఆయన్ను రెండోసారి అధ్యక్షునిగా అధిష్టానం నియమించడం సంతోషకరమని, జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ కూటమి నాయకులు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తుందని, నూతన జిల్లా కమిటీ సభ్యులు కూటమితో కలిసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల విజయానికి విశేష కృషి చేయాలన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన వారిని గుర్తించి పదవులు ఇవ్వడం జరిగిందని, పదవులు రానివారు నిరాశ పడకుండా పార్టీ పటిష్టతకు పనిచేయాలన్నారు. జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవికుమార్ మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అత్యంత వేగవంతమైన నిర్ణయాలతో పార్టీని నడిపిస్తున్నారని, త్వరలోనే 175 నియోజకవర్గాల్లో పార్టీ సొంత నియోజకవర్గ కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలను త్వరితగతిన నిర్మించడానికి పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం జిల్లా కమిటీ అధ్యక్షునిగా మంతెన రామరాజు, ప్రధాన కార్యదర్శిగా పితాని మోహన్ రావు, 9 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 9 మంది అధికార ప్రతినిధులు, 9 మంది కార్యదర్శులు, కోశాధికారి, కార్యాలయ కార్యదర్శి, మీడియా కోఆర్డినేటర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ 42 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ, నర్సాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తిరి రామాంజనేయరాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మహిళా ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కోనదరాజు మురళీకృష్ణరాజు, AMC చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, ఆచంట జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు, వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గా భవానీతో పాటు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు మనందరి మధ్య ఉండడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రామరాజు గారికి కూడా ఈ రోజు మరి చెప్పాలంటే ఒక శాసనసభ్యుడిగా, ఎందుకంటే ఆ రోజు 23 సీట్లకే పరిమితమైనటువంటి స్థితిలో ఆ రోజు మా తోటి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ఉండి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరపున మరి మీ అందరి గళం శాసనసభలో అత్యంత ప్రభావంగా, ఎందుకంటే ఒక రాక్షస కిరాతకమైనటువంటి నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి మోక నుంచి ఆ రోజు మేము అసెంబ్లీలో పోరాడేటటువంటి వాళ్ళలో మా రామరాజు గారు ఒకరు. మరి ఆ రోజు మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఆ రోజు మళ్ళీ పోటీ చేయవలసిన పరిస్థితి ఉన్నా ఆయన నిజంగా మనందరికీ కూడా ఆదర్శం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని పాటించి అనౌన్స్మెంట్ అయినా కూడా పార్టీ కోసం మళ్ళీ ఆయన సీటుని కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి అంటే ఈరోజు మనకు ఆయన ఒక స్ఫూర్తి అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అటువంటి రామరాజు గారికి న్యాయం చేయాలనే మరి ఒక మంచి కార్పొరేషన్ చైర్మన్ గారికి చంద్రబాబు నాయుడు గారు నియమించడం, మళ్ళీ ఈ రోజు పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించడం నిజంగా అటువంటి
పార్టీ కోసం ఆయన త్యాగం, ఆయన కోసం పార్టీ చేసేటటువంటి కృషి, ఈ రకంగా కష్టపడేటువంటి వ్యక్తులకు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా సముచిత స్థానం ఉంటుందనే దానికి ఈ రకంగా రామానాయుడు గారు, నేను కానీ అదేవిధంగా రామరాజు గారు కానీ ఇట్లా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిదర్శనం అని చెప్పి మరొకసారి మీద అందరికి కూడా తెలియజేసుకుంటూ, అబద్ధాలకు అసత్యాలకు ప్యాంటు చొక్కా వేస్తే ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ అబద్ధాలు అసత్యాలు ప్రజల్లో ఎండగట్టకపోతే 2019లో జరిగిన తప్పే మరొకసారి జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గాని, భావితరాల భవిష్యత్తు గాని, మన పిల్లల భవిష్యత్తు గాని ఇంకా శూన్యమైపోయేటువంటి పరిస్థితి. ఒక్క ఛాన్స్ అధికారం ఇస్తే 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. మళ్ళీ ఇంకొకసారి తప్పు జరగకుండా ఈ రాష్ట్రాన్ని కాపు కాసేటువంటి పరిస్థితి మన నాయకులు, కార్యకర్తలు భుజస్కంధాల మీద వేసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, ఈసారి చేశారంటే ఒక తెలుగుదేశం పార్టీ ఒక మహిళగా గౌరవించింది. అదేవిధంగా ఈ రోజు మళ్ళీ మన పశ్చిమ గోదావరి జిల్లా రెండు ఇండిపోయినప్పటికీ కూడా మళ్ళీ మన జిల్లా నుంచి మరి ఎవరైతే ముందు ఎమ్మెల్యేగా పనిచేశారైనా, అదేవిధంగా మనకున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే రాకపోయినప్పటికీ కూడా ఆయన నిరాశ చెందలేదు, వేరే పార్టీకి వెళ్ళలేదు, వేరే మాట మాట్లాడలేదు, నిబద్ధత కమిట్మెంట్ తో పార్టీలో ఉన్న ఆయన రామరాజు గారు ఈరోజు మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లాకి ఆయన అధ్యక్షులుగా రావడం, ఆయన కమిటీ సభ్యుల్లో కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఒకటే కోరుతున్నాను. అందరూ గతంలో మేము అందరం చేసినప్పుడు ఒకే తెలుగుదేశం పార్టీ ఉండేది. ఇప్పుడు 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ముగ్గురిని కలుపుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు కొత్త కమిటీని ఈ జిల్లాకి వేయటానికి చాలా పెద్ద కసరత్తు చేశాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి 5 సంవత్సరాల పాటు ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ సముచిత స్థానం కల్పించాలని పార్టీ నిర్ణయం చేసి ఈ 42 మంది కమిటీని చంద్రబాబు గారు, లోకేష్ గారు పర్సనల్గా టైం పెట్టి సెలెక్ట్ చేసిన కమిటీ. పనిచేసిన కార్యకర్తలే అధినేతలు, పనిచేసిన కార్యకర్తలుగా మాత్రమే పదవులు వస్తాయి. ఇది నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే గవర్నమెంట్ అనేది మనకు అద్దెలు లాంటిది. తెలుగుదేశం పార్టీ మన సొంత. మన పార్టీలో మనకి గౌరవ మర్యాదలు కావాలి, ఉండాలి. దానికోసమే నిరంతరం లోకేష్ గారు పరితపిస్తున్నారు. శ్రీధర్ మాట్లాడుతూ నిజంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రౌండ్లో, అది నాకు కూడా తెలుసు. ఎంతవరకు మేము చేయగలుగుతామో అవన్నీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, లోకల్గా ఉన్న ఇన్ఛార్జీల సహకారంతో వాటిని జాగ్రత్తగా పరిశీలించి ముందుకెళ్తామని ఈ సభా వేదికగా నేను మీ అందరికీ మాటిస్తున్నాను. ఎప్పటికప్పుడు గ్రామ స్థాయి నుంచి అనేక కమిటీలు వేసుకున్నాం, మండల స్థాయిలో కమిటీలు వేసుకున్నాం, ఎస్సీ కమిటీలు, బీసీ కమిటీలు, పారిశ్రామిక కమిటీలు, వ్యాపార కమిటీలు, ఇన్ని కమిటీలు వేసుకున్నా కూడా ఇంకా పదవులు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ప్రభుత్వ పథకాలు రావాల్సిన వాటి ఎప్పుడు కమిటీలు వేసాం, మార్కెట్ యార్డ్ కమిటీలు వేసాం, సొసైటీ కమిటీలు నామినేట్ చేసాం. భవిష్యత్తులో సొసైటీ ఎన్నికలు రాబోతున్నాయి. భవిష్యత్తులో గ్రామ సర్పంచులు 2-3 నెలల్లోనే గ్రామ సర్పంచుల ఎలక్షన్ జరగబోతుంది. యుద్ధం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం పార్టీ తరఫున. మీరందరూ కూడా భవిష్యత్తులో ప్రజాప్రతినిధులకు ఎన్ని కావాలా, తర్వాత మళ్ళీ మండల ఎలక్షన్స్ వస్తాయి. ఇవన్నిటి కూడా పార్టీ క్రమశిక్షణతో పనిచేస్తే 3 పార్టీలు సర్దిగలవలసిన పరిస్థితి కూడా ఉంటుందనే మాట చెప్తా ఉన్నాను. ఇది పార్టీ యొక్క నియమావళి. ఎక్కడికక్కడ తెలుగుదేశం వాళ్ళు మనమే ఉండొచ్చు, కొన్ని చోట్ల జనసేన ఉండొచ్చు, కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు. ఎవరు తప్పున్నా ఎక్కువన్నా మనం సర్దిగలవలసిన పరిస్థితి ఈ పార్టీ మీద. ప్రధానమైన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన పార్టీ కాదని చెప్పలేము. కానీ మనం కూటమి నాయకత్వంలో అధికారం వచ్చిన తర్వాత అందరినీ సర్దికెళ్ళాలి, అధికారం కూడా భాగస్వామి ఇవ్వాలనేది ప్రధాన ధ్యేయంగా మనం మాట్లాడుకోబడుతున్నాం. ఎంత తగ్గిపోయాడు, ఎలా తగ్గిపోయాడు పవన్ కళ్యాణ్? కారణం రాజకీయాలు అధికారం వచ్చినప్పుడు ఏ రకంగా ఉండాలో తెలియని మూర్ఖుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అధికారం రానప్పుడు నువ్వు మాట్లాడు, మాట్లాడు
అధికారం వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తావు చూశారు. అధికారం మళ్ళీ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు ప్రజలు. అత్యంత మరొకసారి చెప్తా ఉన్నాం, ఈరోజు పార్టీ కొత్త రసాలు వస్తూ ఉన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయండి. రామరాజు గారు గత సంవత్సరంలో మీటింగ్లు అట్లేదు ఎక్కడానే మరొకసారి చెప్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టండి. కార్యవర్గంతో మీరు ఒక దేవాలయానికి పరిమితం కాదు, ఈ జిల్లా 4 పనుల మీటింగ్లు పెట్టాలని మేము కోరుకుంటా ఉన్నాం. రామరాజు గారికి, జనరల్ సెక్రటరీ వెంకట్ గారికి, కార్యవర్గ సభ్యులకు, ఎంటైర్ టీమ్ అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీని, తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ రోజే పేదల కళ్ళల్లో ఆనందం, ఆ కుటుంబాల్లో ఒక సంతోషం స్టార్ట్ అయ్యే విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. మనమందరం కూడా మళ్ళీ 2029లో మళ్ళీ మనం ఏ విధంగా అయితే అధికారంలో రావాలనేది ఆ బాధ్యత మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా తీసుకోవాలి. ఇందాక రామరాజు గారు అంటున్నారు, కూటమిలో కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి, మనందరం కూడా కూటమిని అందరం కూడా చేసుకోవాలని. డెఫినెట్గా ఆ బాధ్యతని జిల్లా అధ్యక్షులుగా మేము కానీ రామరాజు గారు కానీ మంత్రివర్యులు కానీ అందరం తీసుకుంటాం. ఎటువంటి అమరికలు ఉండవు. అలాగే వరవల బాబు గారు ఏదైతే నామినేటింగ్ పోస్టుల గురించి చెప్పారో తప్పనిసరిగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి కూడా ఏదో ఒక పదవిలో కూర్చోబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుందని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మంత్రి రామరాజు గారి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. ఆయన పార్టీలో చేరినప్పటికీ కూడా ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా పనిచేసి మరి అనంతకాలంలోనే 2014లో మరి 2019లో శాసనసభ్యులుగా మంచి మెజార్టీలు గెలవడం జరిగింది. అంత క్లిష్ట పరిస్థితిలో కూడా మనకి 23 సీట్లు వచ్చిన సందర్భంలో కూడా ఆ 23లో ఆయన కూడా ఒకరిగా గెలవడం జరిగింది. మరి 2014-2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఈ రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో మనందరం చూసాం. అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఆయన పనిచేయడం జరిగింది. రాష్ట్రానికి ఎన్నో పరిస్థితులు తీసుకోవడం జరిగింది. అమరావతి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ. కుల మతాలకు అతీతంగా అందరూ విశ్వసించే ఏకైక గ్రంథం భారత రాజ్యాంగమని ఏపీ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కోయ మోషనరాజు అన్నారు. ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో భారత లిఖిత రాజ్యాంగ అసలు కాపీని శాసన మండలి చైర్మన్ కోయ మోషనరాజు చేతుల మీదుగా ఆవిష్కరించి ప్రతిష్ఠించినట్లు అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ వీరయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మోషనరాజు మాట్లాడుతూ నవ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో దార్శనికత గల నాయకుడని, ప్రపంచ మేధావి అని, యావత్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి సుదీర్ఘ కాలం పాటు సేవలందించే విధంగా రాజ్యాంగ రచన చేసి భిన్నత్వంలో ఏకత్వం అనే మౌలిక రూపాన్ని పటిష్టంగా చేస్తూ తరతరాలు స్వేచ్ఛగా బ్రతికే విధంగా రాజ్యాంగ రచన చేశారన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నవభారత రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించి చక్కటి ప్రతిభతో తరతరాల స్థితిగతులకు అనుగుణంగా యావత్ భారతావనికి దిశానిర్దేశం చేశారన్నారు. అంతటి మహానుభావుడు ఎందరో బడుగు బలహీన వర్గాల భారత పౌరులకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమానికి మరో అతిథిగా హాజరైన మేడిది జాన్సన్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోట్లాది భారతీయుల గుండె చప్పుడు అని, ప్రతి పేద విద్యార్థికి నిరంతర స్ఫూర్తి ప్రదాత అని, మహిళల హక్కుల కోసం తన పదవిని సైతం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం కరుణాకర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత జాతికి చేసిన సేవలు మరవలేనివని, వారి జీవితాన్ని ప్రతి పేద పౌరుడు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కాగిత వెంకటరమణ, అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎం జై జీవితరాజు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు చెల్లం ఆనందప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న మొదటి అంతస్తును నర్సాపురం ఆర్డీఓ దాసరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ ఎన్ విజయ్ కుమార్, సలహాదారులు ఏ జయరాజు, పి రాసబాబు, కోశాధికారి కె సోమయ్య, ఉపాధ్యక్షులు ఎన్ అశోక్ కుమార్, పి అమూల్యరావు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎంవీఎస్ ప్రసాద్, జి రంగారావు, కె నాగరాజు, ఎం మహంకాళి, పి ముసలయ్య, పినికే శ్రీనివాసరావు, ఎన్ రాజేందర్, బీజై గాంధీ, సభ్యులు విజయ్ కుమార్, బహుజన జేఏసీ ఫౌండర్ తాళ్లూరి మధు, గౌరవాధ్యక్షులు కె స్టాన్లిన్ రాజు, రాష్ట్ర అధ్యక్షులు బి రమేష్ బాబు, సోడదాసి గంగయ్య తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవానికి సంబంధించి ముందుగా ఒక రోజు మనం ఇక్కడ ఈ యొక్క అంబేద్కర్ భవన్లో ఈ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో
పాల్గొనడం జరుగుతూ ఉంది. వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నేను గత సంవత్సరం పార్లమెంట్లో ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు నేను ఒక అంబేద్కర్ రచించినటువంటి ఒక రాజ్యాంగాన్ని ఒరిజినల్ స్క్రిప్ట్ అక్కడ చూడటం జరిగింది. చూసినప్పుడు నాకు అక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి డిప్యూటీ సెక్రటరీగా ఉన్నటువంటి మోహన్ గారు నాకు పరిచయం అవటం, నాకు ఏమైనా సరే ఆ బుక్ కావాలంటే ఆ బుక్ బయటకు ఇవ్వరండి అని చెప్పాడు. కాదు, మనం ఏదో రకంగా ఆ బుక్ని దాని యొక్క ప్రతిని మనకి కావాలని చెప్తే సరే ప్రయత్నం చేద్దామని నేను ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. నేను వీరయ్య గారికి చెప్పాను ఆ మాట. చెబితే మనకు కావాలంటే మనం పెడదామన్నాను. సరే మంచిదే కదా అని చెప్పి అలా ప్రయత్నం చేస్తే మొత్తం మీద ఒక మార్గం ద్వారా దాన్ని బయటికి తేవడం జరిగింది. ఎన్ని వేలైనా సరే మేము ఇస్తామని చెప్పాం. డబ్బు అయితే వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎంత ఎంజాయ్గా అడుగుతున్నారు కనుక డబ్బు లేకపోకుండానే మేము చేస్తామని చెప్పారు. వీరయ్య గారి పాపం చాలా శ్రమతోటి ఢిల్లీ వెళ్ళి ఒక 2 రోజులు అక్కడ ఉండి ఆ బుక్ని మరి స్వాధీనం చేసుకునే వరకు ఉండి ఆయన తీసుకురావడం జరిగింది. ఇందాక వీరయ్య గారు చెప్పినట్టుగా చాలా అరుదైనటువంటి బుక్. అందరూ అనుకోవచ్చు రాజ్యాంగం మా ఇంట్లో ఉంది కదా, లేకపోతే ప్రతి చోట బుక్ ఉంది కదా అని, లేకపోతే కోర్టులోకి వెళ్తే దొరుకుతుంది కదా అని. కానీ అదంతా ప్రింటెడ్ బుక్. మనం తెచ్చినటువంటి బుక్ ఒరిజినల్ రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ ఏదైతే రాసి పార్లమెంట్కి సమర్పించారో ప్రభుత్వానికి, ఆ యొక్క ప్రతి మనం ఈ రోజున ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. నిజంగా క్రైస్తవులు బైబిల్ పెట్టుకుంటారు, ముస్లిమ్స్ ఖురాన్ పెట్టుకుంటారు, హిందువులు భగవద్గీత పెట్టుకుంటారు. కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే కనుక అది భారత రాజ్యాంగం అని చెప్పక తప్పదు. ఎందుచేతంటే బైబిల్ని క్రైస్తవులు మాత్రమే నమ్ముతారు, ఖురాన్ని ముస్లింలు మాత్రమే నమ్ముతారు, ఇంకో దాన్ని వారు నమ్మరు. అలాగే హిందువులు భగవద్గీతను మాత్రమే నమ్ముతారు, పై చెప్పినటువంటి బైబిల్ని కానీ ఖురాన్ని కానీ వారు విశ్వసించరు. కానీ ఈ ముగ్గురు కూడా ఈ దేశంలో విశ్వసించవలసినటువంటి గ్రంథం, విశ్వసించేటటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. అంటే మనం ఈ రోజున ఒక హక్కు కోసమో లేకపోతే ఒక బాధ్యత కోసమో మనం మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ఒక విషయం కోసం పోరాటం చేస్తాం, లేకపోతే ఒక రాజకీయ వ్యవస్థలో మనం రాజకీయ నాయకుడిగా ఉండాలనుకుంటున్నాం అంటే కనుక నమ్మవలసినటువంటి గ్రంథం ఏదంటే భారత రాజ్యాంగం. మన బాధ్యతలు ఏంటో మనం గుర్తెరగాలి. నువ్వు ఎదుటి వ్యక్తిని ప్రశ్నించేటప్పుడు నువ్వు ఎంత బాధ్యతగా ఉన్నావు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆ కారణం ఏంటంటే మన రాజ్యాంగం మన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అనేటువంటి మన ఒరిజినల్ మ్యాన్స్క్రిప్ట్ని మన మాన్య మనస్కులు శాస్త్రమండలి చైర్మన్ శ్రీ కొయ్య మోషన్ రాజు గారి వల్ల మనం ఇక్కడ కూర్చోగలిగాం. ఎందుకోసం అంటే అది ఢిల్లీలో మోహన్ అరుమాల అనే డిప్యూటీ సెక్రటరీగా ఉన్నటువంటి పార్లమెంట్లో డిప్యూటీ సెక్రటరీగా ఉన్నటువంటి మోహన్ అరుమాల గారికి మన భూషణ్ రాజు అన్న ఆదేశించడం, వారు నేను మొన్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అంటే మన ఫిజిక్స్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత వారితో మాట్లాడటం సార్ ద్వారా, వారు మనకి ఒరిజినల్ మ్యాన్స్క్రిప్ట్ అంటే మనం బహుశా ఈ ప్రాంతంలో బహుశా రాష్ట్రంలో ఎక్కడైనా ఉందో లేదో తెలియదు, కానీ మరి మన దగ్గర ఉండడం అనేది ఒక అరుదైన అంశం. అంటే మనకి విశ్రాంత ఉద్యోగి అయినా కానీ ఇంటి దగ్గర నుండి కవితలు రాస్తూ ఉంటారు. సో అది కూడా ముఖ్యంగా అంబేద్కర్ వాదం మీద రాస్తుంటారు. అది మనం గర్వించదగ్గ విషయం. సో అందరికీ జేబీ. మరి ఈరోజు మన భీమవరం పట్టణానికి మరి అంబేద్కర్ రాసినటువంటి ఆ యొక్క రాజ్యాంగ ఒరిజినల్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రతిని ఈరోజు భీమవరం మన ఎమ్మెల్సీ చైర్మన్ గారు అయినటువంటి మన భూషణ్ రాజు గారి యొక్క చొరవ, అదేవిధంగా వీరయ్య గారి కృషి వలన మరి ఈరోజు ఈ యొక్క ఈసీ మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలో, అదేవిధంగా జేఏసీ ఆధ్వర్యంలో మరి భీమవరంలో తీసుకురావడం జరిగింది. మరి చక్కటి కేవలం అంబేద్కర్ యొక్క ఈమెయిల్ వల్ల ఈరోజు
నాలాంటి వాళ్ళు ఒక సబ్ కలెక్టర్ స్థాయిలో పనిచేయడం ఆర్టీఓ ఇక్కడ భీమవరం ఇవన్నీ కూడా పనిచేసి మరి ఈ పోస్ట్ అన్ని కూడా నాకు వచ్చింది అంబేద్కర్ యొక్క దైవాలనే వచ్చినాయి. మరి వారికి మరి మనం కృతజ్ఞత తెలుపుకోవడానికి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు మరి ఉన్నటువంటి ఈ వీరయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు కెప్టెన్ వీరయ్య గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరి మధ్య మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి మన లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గారు అయినటువంటి మోషన్ రాజు గారి యొక్క సహకారంతో ఈరోజు భీమవరానికి రాజ్యాంగ వృత్తి మన మధ్యలోకి రావడానికి ఆయన సహకరించారు. ఆయన ప్రత్యేకమైన ఆరోగ్య ప్రదాత మృదు స్వభావి పద్మశ్రీ డాక్టర్ ఆదినారాయణరావు అని అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మార్గదర్శకులని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. సుంకర ట్రస్ట్ పలు సంస్థల ఆధ్వర్యంలో శనివారం భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుంకర ఆదినారాయణరావు సంతాప సభ నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి ఎమ్మెల్యే అంజిబాబు రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4.5 లక్షల మందికి పైగా పోలియో వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఆపరేషన్లు చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఆదినారాయణరావు అని వైద్య రంగంలో ఎన్నో మైలురాళ్లను దాటిన నిత్య కృషి వెల్లడన్నారు. పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తస్సవట్లపల్లి బాబ్జీ, గన్నాబతుల శ్రీనివాస్, మెంటే పాదసారథి డాక్టర్ చీడే సత్యనారాయణ, ఐఎంఏ భీమవరం శాఖ అధ్యక్షులు డాక్టర్ గొట్టుముక్కల బాలకృష్ణరాజు, డాక్టర్ జీవీ రమణరావు, ఆరేటి ప్రకాష్, కాగిత వెంకటరమణ, మెంటే రామ్ మనోహర్, నల్లం వెంకటకృష్ణ నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, రిటైర్డ్ తహసీల్దార్ గంధం చెన్నుశేషు, సుంకర ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సుంకర ముసలయ్య, సుంకర సూర్యనారాయణ, సుంకర మాణిక్యాలరావు, సుంకర బాబురావు, నందమూరి రాజేష్, గ్రంథి సురేష్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకొండం కోటేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని డాక్టర్ సుంకర ఆదినారాయణరావు చిత్రపటం వద్ద పుష్పాలు వేసి నివాళులర్పించారు. ఒక మహోన్నత వ్యక్తి సంస్మరణ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భీమవరంలో జన్మించి విశాఖపట్నంలో స్థిరపడి పద్మశ్రీ అవార్డు డాక్టర్ పొందిన డాక్టర్ ఆదినారాయణ గారు మరణం మనందరికీ తీరని లోటు. వారు డాక్టర్గా కొన్ని లక్షల మందికి పోలియో ఆపరేషన్ చేసి పద్మశ్రీ అవార్డు పొందారు. వారు మన భీమవరం అంటే విపరీతమైన ప్రేమ. ఎవరైనా వైద్యం కోసం విశాఖపట్నం ఆదినారాయణ గారి దగ్గరికి వెళ్తే వారు వైద్యం చేసి అతనికి ఛార్జీలకు కూడా డబ్బులు ఇచ్చి పంపించేవారు. భీమవరం అంటే అంత ప్రేమ. భీమవరంలో ప్రముఖులందరి పేర్లు కూడా చెప్పేవారు. ఆదినారాయణ గారు క్యాంపు పెట్టినప్పుడు 100 మందికి పోలియో ఆపరేషన్ చేశారు. ఆయన సేవే ధ్యేయంగా ఎంచుకుని పనిచేశారు. అందుకే ఆయన్ని అందరూ కూడా దేవుడు డాక్టర్ అనేవారు. డాక్టర్గా ఆయన చేసిన సేవ ప్రపంచంలో ఏ డాక్టర్ చేయలేనంత విధంగా చేశారు. అందుకే వారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. వారు ఎప్పుడూ కూడా డబ్బు గురించి ఆలోచించలేదు. సేవే భాగ్యంగా భావించి అతి సామాన్యుడికి కూడా ఉచిత వైద్యం చేసి పంపించారు. వారు చేసిన సేవలకి మరి ఈరోజు మనం అందరం కూడా ఆయన్ని స్మృత్యంజలి ఘటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. స్వతంత్ర భారతదేశంలో 2వ బాంజోలిగా పేరొందినటువంటి భీమవరం పట్టణంలో యావత్ భారతదేశంలోనే ఒక విశిష్టమైనటువంటి ప్రదేశంగా పేరొందినటువంటి ఒక పట్టణంలో పుట్టిన పెరిగి తన జీవన సమయంలో పూర్తి సమయం సమాజ సేవకు అంకితం చేసి ఒక అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి ఒక మహనీయుని మరణాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ భీమవరం యొక్క ఖ్యాతిని దశ దిశాంతాలు కూడా దిగ్భ్రాంతి చేసినటువంటి ఒక మహనీయుడి యొక్క జీవనాన్ని సంస్మరణకు తెచ్చుకుంటున్నాం. మనకు ఉన్నటువంటి విధానంలో జనం ఎంత సహజమో మరణం కూడా ఖచ్చితంగా దాని వెనకాల వచ్చేటటువంటి పరిస్థితి. అయితే ఈ జనన మరణాల మధ్య సమయంలో ఒక వ్యక్తి తను చేసినటువంటి ఒక
తన ఆలోచనతో తాను ఎదిగేటటువంటి ఒక పరిస్థితికి తాను ఏం చేయొచ్చు అని చెప్పడానికి నిలువెత్తు సాక్షిభూతంగా నిలిచినటువంటి ఒక మహనీయుడి యొక్క జీవితాన్ని ఈ సందర్భంగా మనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. నాకు వాస్తవంగా వారితో పరిచయం లేదు, కానీ నాకు వారి గురించి పూర్తిగా నాకు బాగా తెలుసు. ఏం చేసుకుంటూ వచ్చారంటే బహుశా ఆయన 3 విషయాలు చెప్పాడు. అందులో కలవలేనటువంటి పరిస్థితి, మొబిలిటీ లేనటువంటి ఆయన, మొబిలిటీ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మధైర్యంతో రావాలనేటువంటి 3 కాన్సెప్ట్స్ తోటి నేను ఈ యొక్క వైద్యాన్ని ప్రారంభించడం జరిగింది. వాళ్ళ దగ్గర ఒక ఆపరేషన్ చేయడానికి ఇంత సమయం పడుతుంది కదా, ఒక రోజుల్లో 2 రోజుల్లో ఇన్ని వేల మందికి, ఇన్ని వందల మందికి మీరు ఏ రకమైనటువంటి ఆపరేషన్ చేశారన్నప్పుడు ఆయన తీరి చెప్పాడు. అమెరికా అడ్వాన్స్డ్ కంట్రీస్లో సర్జరీ చేసేటటువంటి టెక్నాలజీని బాగా శోధించాం. ఆ శోధించిన తర్వాత అక్కడ ఎక్కడైతే సమయం ఎక్కువ పడుతుందో దాన్ని మినహాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ నేను వరుసగా ఈ యొక్క సర్జరీ చేసుకుంటూ వెళ్ళి చూపించేటటువంటి ప్రయత్నం చేశాను. అందులో నేను సఫలీకృతులయ్యాను. ఆ రకంగా ఇందులోనే సక్సెస్ కావడం జరిగింది. మరి సక్సెస్ అట్లాగే శంకర ఆలయ బంధువులకు, మిత్రులకు, భీమవరం ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి శంకరాచార్య గారి గురించి మాట్లాడే అంత వయసు కానీ అర్హత కానీ నాకు లేవు. అయితే ఇంతకుముందు డాక్టర్ చెప్పినట్టు నేషనల్ వైడ్ ఆయన ఒక గొప్ప డాక్టరే కాదు, పేదల పాలిటి పెళ్లిది. మరి కొన్ని లక్షల మంది వికలాంగులకి జీవితాన్ని ఇచ్చిన మనుషుల్లో దేవుడు శంకరాచార్య గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ మహనీయుల గురించి ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం రావడమే నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రకార సానుభూతిని తెలియజేస్తున్నాను. జై హింద్. ఎక్సలెంట్ డాక్టర్గా తెచ్చుకున్నాడు. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి తీసుకున్నాడు. అంత గ్రేట్ మ్యాన్కి నా ఉద్దేశంలో ఏదో ఒక పురస్కారం అదనాన్ని పేరు మీరు అందరూ కలెక్ట్ చేసి ప్రతి ఏదో ఒక డాక్టర్కి ఎవరైతే బాగుంటారు అలా సొంత రాజనాయన పేరు మీద మీరు ఒక పురస్కారం పెట్టినట్టు సంవత్సరానికి ఒకసారి ఒక డాక్టర్ సరే అతనికి ఇచ్చినట్టయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అదనంగా గారు మంచి గారు చాలా ప్రేమ చూపించిన వ్యక్తి. ఆయన విశాఖపట్నంలో విదేశీలో మరి డాక్టర్గా గ్రామ హాస్పిటల్లో ట్రస్ట్ పెట్టి ఒక పేదలందరూ కూడా ఎన్నో సహాయ సహకారం అందించేవారు. ఆయన మన ప్రాంతంలోనే కాంపిటీషన్ పెట్టాడు కాదు, పుట్టపర్తి సత్యసాయిబాబు గారి ఆవరణలో కూడా ఆయన సత్యసాయిబాబు గారి ఆశీస్సులు క్యాంప్ చేసినట్టుగా ఇప్పుడే నేను చూడడం జరిగింది. అలాగే గుజరాత్ స్టేట్లో కూడా పెద్ద పెద్ద సంస్థలు నేను మన తెలుగు సుందరరావు గారు పల్లెటూరు నుంచి నేను తోదూరులో ఎంతోలేరు నుంచి వచ్చేవాడు. ఆదినారాయణరావు గారు, సూర్యనారాయణ గారు, శంకర సోదరుడు గారు, వారు శంకర ఫ్యామిలీ అప్పటికే చాలా గొప్ప ఫ్యామిలీగా ఇక్కడ పెరుగుతున్నటువంటి ఫ్యామిలీ. కనకం గారు వారి ఫాదర్ పంచాయతీ ప్రెసిడెంట్ చేశారు, లీడర్గా గొప్ప పేరుగా ఉన్నారు. మీరు కొంచెం చాలా రఫ్గా ఉండే ఆదినారాయణరావు గారు ఆ రోజుల్లో ఎస్ఎల్సీ చదివేటువంటి రోజుల్లో మేము కొత్తగా వచ్చినప్పుడు నిక్కలతో కాలికి బూట్లు చెప్పులు లేకుండా వెళ్ళాము. చాలా టీజ్ చేసేవారు. మరి ఎక్కడ కూర్చొని అందరూ కూడా చాలా గొప్ప మనిషి. మన మధ్య వ్యాపారం అనేది ఆరోగ్యరీత్యా ఇబ్బంది అయినా ఆయన అందరి మనసులోని చాలా పూర్తిగా 100% ప్రేమ హాస్పిటల్ అంటే ఆదరణ ఎదురుగా కనిపిస్తుంది. ఆయన చేసిన సేవ ఎవరు మర్చిపోలేనిది, ఎవరు ఇంతకు ముందు కూడా ఎవరు చేయలేదు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం కోల్పోయిన బాధగా ఉన్నాం. అలాంటి ఆయన గురించి మాట్లాడే
అవకాశం నాకు ఇచ్చిన ఈ సోకర ట్రస్ట్ మా దగ్గర రిఫరెన్స్ వచ్చి ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్తే అప్పట్లో కేంద్రీయ అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పెద్ద హాస్పిటల్ ఏంటంటే ఆ ప్రతిభావంలో రాకుండా వాళ్ళు ఉండేవారు. ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే వారు అన్నగారు బాలప్రభేశ్వర గారు ఎలాగైతే 3వ సర్జన్లో అంతర్జాతీయ మండలం పొందారో అలాగే ఆదినారాయణ గారు ఆర్థోపెడిక్స్ లో అంతటి మండలం పొందారు. ఎందుకంటే కాంట్రాస్ట్ పోస్ట్ ఏంటంటే డాక్టర్ బాలప్రభేశ్వర్ ఎంత డిసిప్లిన్ గాను ఎంత అంకిత భావంతో ఉంటే ఆదినారాయణ డిసిప్లిన్ అప్పట్లో చెప్పేవారు. వారి గురించి చెప్పుకోవాలంటే సుమారు 20 లక్షల మంది కోవిడ్ పేషెంట్ స్క్రీనింగ్ చేసి సుమారు 3 లక్షల ఆపరేషన్ ఉచితంగా వాళ్ళు చేస్తున్నాము. వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో MBBS చేసి అలాగే ఎంఎస్ చేసి ఎంతో పేరు పెట్టినటువంటి వ్యక్తి మన సుందర వెంకట ఆనందరావు గారు. ఆయన కొన్ని లక్షల మందికి పోలియో ఆపరేషన్ చేసి వారికి నడకల్ని ప్రసాదించినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని అందరూ కూడా దేవుడి డాక్టర్గా కొంచెం పేద మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం ఉచిత క్యాన్సర్ చర్మ వ్యాధుల వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, సత్యం ఆర్థోపెడిక్ మెడిసిన్ అండ్ సర్జరీ హాస్పిటల్ ఆంకాలజీ విభాగం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రియాంక స్కిన్ క్లినిక్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ చర్మ వ్యాధుల వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. మనిషికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పటికీ క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే మాత్రం సగం భయంతో జీవితాన్ని భయానకంగా గడుపుతారని, నిజానికి టెక్నాలజీ రోజుల్లో అన్ని సమస్యలకు మందులున్నప్పటికీ మనం భయపడే తీరు మన రోగాన్ని పెంచుతుందన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి వారి కోసం ప్రత్యేక పరికరాలతో ప్రత్యేక మెగా క్యాన్సర్ చర్మ వ్యాధుల వైద్య శిబిరం ఏర్పాటు చేయడం గొప్ప విశేషమన్నారు. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ, చర్మ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ ప్రియాంక వర్మ, నిర్వాహకులు డిటిడిసి బాబు మాట్లాడుతూ ఏడాది కాలంలో సుమారు 15 ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించామని, సమాజ సేవ చేయడం నైతిక బాధ్యత అని అన్నారు. విజయవాడ మణిపాల్ హాస్పిటల్ క్యాన్సర్ ఫౌండేషన్ మొబైల్ యూనిట్తో బ్రెస్ట్, గర్భాశయ, ముఖద్వారమునకు సంబంధించి ఉచిత పరీక్షలు కూడా నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, వర్మ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పిఆర్కే వర్మ, ఆనంద గ్రూప్ చైర్మన్ యుకే విశ్వనాథరాజు, డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు, పాలకొల్లు వైఎస్ఆర్సీపీ నాయకులు గున్నం నాగబాబు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు చెల్లం ఆనందప్రకాష్, చేగొండి సూర్యప్రకాష్, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజ్తో పాటు పలువురు వైద్యులు, పట్టణ ప్రముఖులు, పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సత్యం ఆర్థోపెడిక్ మెడిసిన్ సర్జరీ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం వంశీకృష్ణ గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్, ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక వర్మ గారు. సంవత్సరం అయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం ఎంతో చక్కగా జరుపుకుంటున్నాం. ఈ ఉచిత ఆంకాలజీ చాలా ఉపయోగకరంగా ఉంది మన భీమవరం పట్టణంలో. ఎంతోమంది పేదవారికి వైద్యం చేసే అవకాశం కలిగింది. వారి ద్వారా యలూరు వంశీకృష్ణ గారు చక్కని వైద్య సేవలు అందించి వారికి మేలైన సేవ చేసే ఆలోచన చేస్తున్నారు. అలాగే ప్రియాంక చర్మ వ్యాధుల స్పెషలిస్ట్ గారు, వారు అన్ని వ్యాధులకి మూటిములు, పులిగుళ్ళు, బట్టతల, మచ్చలు, తామర, పేనుగొడుగుడు, మొహం మీద గుంటలు, బుల్లి మచ్చలు, సూర్యాసిస్ ఎన్నట్లు కూడా చక్కని సేవలు చేసి మన భీమవరం పట్టణంలో మంచి పేరు తీసుకొచ్చారు. వీరు ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ మన భీమవరం ప్రజలందరూ కూడా ఈ ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. డాక్టర్ వంశీకృష్ణ సర్జికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ ప్రియాంక డెర్మటాలజిస్ట్, చర్మవ్యాధుల నిపుణులు ఇద్దరు కూడా ఒక సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తూ భీమవరంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేసిన ఇలాంటి ఫ్రీ మెడికల్ క్యాంప్ భీమవరం చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడాలి.
అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి. హాస్పిటల్స్ ఎక్కువ వచ్చినాయి, డాక్టర్స్ ఎక్కువ వచ్చారు, డాక్టర్స్ అందరికీ ప్రాక్టీస్ బాగా పెరుగుతున్నాయి ఇలా అనుకుంటాం. కానీ వాస్తవాన్ని సూక్ష్మంగా చూస్తే అవన్నీ సమాజానికి ఉపయోగపడదు. అవన్నీ ఏంటంటే భీమవరంలో ప్రాంత ప్రజలందరికీ హాస్పిటల్స్ డాక్టర్స్ ఉపయోగపడుతున్నారు. మన ఖాళీ ఉన్నప్పుడల్లా ఫ్రీ క్యాంపులు చేస్తూ సమాజంలో ఎంత ఎక్కువగా ఫ్రీ సర్వీస్ క్యాంపుల ద్వారా చేస్తే అంత పేరు వస్తుంది. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్కి సంబంధించి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సంవత్సర కాలంలోనే ఈ యొక్క హాస్పిటల్కి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి విధంగా 10 మంది కూడా మరి ఈ యొక్క హాస్పిటల్ యొక్క విశిష్టతని, అదే విధంగా అక్కడ వారు చూస్తున్నటువంటి సేవల్ని గుర్తించుకుని మరి మంచి పేరు రావడం, అదేవిధంగా విజయవంతంగా ప్రథమ వార్షికోత్సవం చేసుకోవడం అనేది కూడా చాలా అభినందనీయం. ముందుగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రియాంక డాక్టర్ వంశీకృష్ణ 1 సంవత్సర కాలం అయింది ఈ హాస్పిటల్ ప్రారంభించి ఎంతో విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకుని ఈ ఫస్ట్ యానివర్సరీకి ఈ ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషం. ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. క్యాన్సర్ హాస్పిటల్ అలాగే స్కిన్ హాస్పిటల్స్కి ప్రథమోత్సవం సందర్భంలో మన భీమవరపట్నంలో ఫ్రీ క్యాంప్ జరుగుతుంది. ముఖ్యంగా వంశీకృష్ణ గారు మన భీమవరపట్నానికి క్యాన్సర్కి సంబంధించిన స్పెషలిస్ట్ అయినటువంటి సర్జన్స్ వచ్చినటువంటి వంశీకృష్ణ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే సంవత్సర కాలంలో అనేక చోట్ల ఫ్రీ క్యాంప్ కూడా జరిపెట్టారు. మరి ఈరోజు కూడా ఫ్రీ క్యాంప్ జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి ఏదైతే ప్రథమ వార్షికోత్సవం ముగించుకున్నటువంటి వైద్యులు మరి చిన్నవారైనా కూడా చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే దేవుడితో సమానం అంటారు వైద్య వృత్తి అంటే. అటువంటి వృత్తిలో చాలా అగ్రభాగాన్ని తక్కువ కాలంలో మరి చేరుకున్నటువంటి పిల్లలు వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సో నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరూ జనరల్గా ఎవరైనా స్టార్ట్ చేసిన వెంటనే సర్వీస్ మోటివ్ తర్వాత చూద్దాం, ముందర మనం స్టెబిలైజ్ అవ్వాలి కదా అంటే కోరుకుంటున్నారు. కానీ దిస్ 2 డాక్టర్స్ ఆర్ వెరీ డైనమిక్ డాక్టర్స్ సపోర్టింగ్ బాబు గారు, వాళ్ళ నానమావ గారు ఈజ్ ఎ వెరీ యాక్టివ్ పర్సన్. ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళ మోటివేషన్ తీసుకొని ఫస్ట్ ఇయర్ నుంచి ఎన్నో ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. అది వారు పాటించే ధర్మమే వారిని వారి కుటుంబాన్ని కూడా భగవంతుడు రక్షిస్తాడు, పైకి తీసుకెళ్తాడు. వారి ప్రాక్టీస్ కూడా దినదిన ప్రభుత్వమై మన భీమవరంలోనే కాకుండా మన జిల్లాలోని అత్యంత పేరుగాంచినటువంటి అంకాలజిస్ట్గా, ఒక స్కిన్ స్పెషలిస్ట్గా వారిద్దరూ కూడా మంచి పేరు సంపాదించుకోవాలని నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను. జరుపుకుంటున్న వంశీ వర్మకి, ప్రియాంక వర్మకి నా శుభాభినందనలు. వీరు ఎంతో వైద్యనారాయణ వారిని వీరు భక్తి శ్రద్ధలతోటి పేషెంట్ని చాలా బాధ్యతగా చూడటం వల్ల ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. ఇంకా దినదినాభివృద్ధి వెళ్ళి పైకి రావాలని కోరుకుంటున్నాను. ప్రారంభిస్తున్నటువంటి ప్రియాంక వర్మ గారికి అలాగే అందరికీ మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మనసారా వారిని ఆశీర్వదిస్తున్నా. మా ఉన్నటువంటి జున్నూరు గ్రామం ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా స్నేహితులు వెనటువంటి ఏ కార్యక్రమం చేసినా 1990 నుంచి ఇప్పటిదాకా 35-36 ఏళ్లలో ప్రతి కార్యక్రమంలోని నాకు అన్నటువంటి స్నేహితులు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు.
భీమవరం గునుపూడి నాచువారి సెంటర్ కుమ్మర్ల పెదవీధిలో వేయించేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవస్థానం 104వ వార్షిక మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. రథసప్తమిని పురస్కరించుకుని బ్రహ్మశ్రీ శనివారపు సూర్యనారాయణ కుమార్లు, ఆలయ అర్చకులు శనివారపు వెంకటరాము నేతృత్వంలో శనివారపు మణికంఠ కుమార్చే ఆదివారం ఉదయం గణపతి పూజ, మండప పూజ, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సుదర్శన హోమం, నక్షత్రపూర్వక నవగ్రహ హోమం, త్రిశూలేశ్వర పూజ, సూర్య నమస్కారములు, చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. ఆలయ కమిటీ సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ నాయకులు తుమ్మిడి మునేశ్వరరావు, రామలీల, తుమ్మిడి గంగాధర్, డి శేఖర్, తుమ్మిడి రాజశేఖర్, తుమ్మిడి వెంకట రామకృష్ణ, తుమ్మిడి బాలాజీ, రామకృష్ణ, సత్యవతి దంపతులతో పాటు భక్తులు పాల్గొన్నారు. ఆలయ విశిష్టత గురించి తుమ్మిడి మునీశ్వరరావు, బ్రహ్మజ్యోతుల కిరణ్ కుమార్, బాబిష్లు వివరించారు. మనం స్వామివారి యొక్క కృపా కటాక్షంతో మన యొక్క ఆచార్యులు బాబీష్ గారి నేతృత్వంలో, అదేవిధంగా మా ఆలయ ప్రధాన అర్చకులు శనివారపు సూర్యనారాయణ గారి నేతృత్వంలో వారి కుమారులు, ప్రధాన అర్చకులు రాము గారు, వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క పరిపూర్ణటువంటి సహాయ సహకారాలతో గురుపూడి గ్రామ ప్రజల, భీమవరం గురుపూడి గ్రామ ప్రజల, మరి దేశ విదేశాల నుండి, అలాగే దేశంలో నలుమూలన భక్తులు, అలాగే ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులు ఎందరో అన్యోన్య సహాయ సహకారంతో ఇప్పుడు 104వ వార్షిక మహోత్సవానికి మనం చేరుకున్నాం. మీకు అందరికీ తెలుసు, మనం పూర్వం ఉన్నటువంటి లింగం జీర్ణోద్ధరణ అవ్వడంతో మనం అది గ్రామానికి మంచిది కాదని పండితుల పరిష్కారంతో మనం ఆ దేవాలయం జీర్ణోద్ధరణ జరిగిన తర్వాత బాలాలయ నిర్మాణం చేసుకున్నాం. అయితే అత్యంత శీఘ్రంగా దేవాలయ నిర్మాణం చేయాలని తలపెట్టుకున్నాం. కాకపోతే వర్షాలు రావడం, అది ప్రకృతి కూడా సహకరించలేదు. ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలం మాఘమాసం వచ్చింది. సో మనం ఇప్పుడు పండితుల యొక్క వారి యొక్క సహాయ సహకారాలతో వాళ్ళ పండిత పరిష్కారం చేసి ఒక ముఖ్యమైన రోజు దేవాలయ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తాం. సాధ్యమైనంతవరకు వాళ్ళ సాయంకాలమే ఆ ముహూర్తాన్ని పండితుల ద్వారా మీకు తెలియపరుస్తాం. యథాశక్తి మీరందరూ దేవాలయ నిర్మాణం అంటే ఇది కొన్ని తరతరాల వరకు, అంటే ఈ భూమి ఉన్నంతకాలం దేవాలయాలు ఉంటాయి. మనకి ఇలాంటి గొప్ప పండితులు ఉన్నారు. మనకి బాబీష్ గారు, అలాగే రాము గారు. మా ఇక్కడ ఈ సమయంలో రాము గారి గురించి చెప్పాలండి, ఏ అర్చకుడు కూడా ఇన్ని కష్టాలు పడరండి. ఎందుకంటే మీకు చాలా వరకు వీడియోలు పెట్టారు మా తమ్ముడు బాలాజీ అందరూ. కనీసం ఇక్కడ నీళ్ళతో నిండిపోయి ఉంటే గుడికి వచ్చే అవకాశం కూడా లేదు. ఆయనకి కాలుకి యాక్సిడెంట్ అయినా మరి ఎన్నో కష్ట నష్టాలు పడి ఆ నీళ్ళలో నడుచుకుంటూ వాళ్ళ పిల్లవాళ్ళు లైటింగ్ లేక విపరీతమైన ఊరు గాలివాన్లు, తుఫాన్లు అయినా సరే దేవుడికి నిత్య ధూపదీప నైవేద్యానికి ఎక్కడ లోటు రాకుండా కలగడం, అలాగా గుడిని నిర్వహించడం అనేటువంటిది మామూలు విషయం కాదండి. ఇవాళ 1 గంట కార్యక్రమం చేస్తేనే ఎంత వస్తుంది, ఏమిటి వస్తుంది అనేటువంటి పరిస్థితుల్లో ఆయన ఎటువంటి ఫలాపేక్ష లేకుండా దేవుడికి ఆయనకున్నటువంటి సంబంధం, ఆయన ఒక చిన్న బాలుడిగా వచ్చి మరి ఆయన ఒక భీమవరంలో ఆయనకంటూ మరి గొప్ప మన బాబీష్ గారు అలాంటి
బ్రాహ్మణ సమాజంతో తర్వాత వారి తమ్ముడు మన బీసీబీకి సంబంధించిన మణికంఠ స్వామి గారు, అలాగే వాళ్ళ బాబాయ్ గారు అబ్బాయి మన చిన్న మణికంఠ గారు, చిన్నమణి స్వామి గారు, తర్వాత వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఇంకా విశిష్టంగా చెప్పాలంటే వారి ధర్మపత్ని, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చిన్న అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, మొత్తం కుటుంబ సభ్యులు వారు పడేటువంటి శ్రమ చాలా చాలా అది మాటలతో చెప్పుకోలేనటువంటిది. వాళ్ళకి మేము సదా పొరపడి ఉంటాం. మా చిన్న దేవాలయాన్ని అర్థం చేసుకుని ఆయనకి స్వామికి ఉన్నటువంటి సంబంధం, ఆయనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు, ఎన్నో ఇబ్బందులు వచ్చిన ఎంత కష్టమైన దేవుడికి దీప నైవేద్యాలు తేడా లేకుండా మరి చూడగలటువంటిది ఈ రోజుల్లో అది మామూలు విషయం కాదు. సో అందరూ యొక్క విన్నపం ఏంటంటే మీరందరూ తల వేస్తే 105వ వార్షికోత్సవం తప్పనిసరిగా నూతన దేవాలయంలో చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఎంతో మంది భక్తులందరూ కూడా దూర ప్రాంతం నుంచి ఈ స్వామివారి యొక్క మహిళలన్నీ కూడా తెలుసుకుంటూ వారి యొక్క కుటుంబంలో ఎన్నో ఫలితాలు పొంది అందరూ కూడా ఈ స్వామివారి యొక్క నిప్పలగుండ కార్యక్రమానికి పాల్గొంటున్నారు. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా స్వామివారికి అత్యంత అద్భుతంగా సాయంత్రం పెద్దల చేత కార్యక్రమం నిర్వహించబడుతుంది. అనంతరం స్వామివారికి రాత్రి ప్రేమ సేవాకాల కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఎవరైతే మరి కార్యక్రమానికి సంకల్పం చేశారో, కూర్చుని ఉన్నారో, గోత్రనామాలు ఇచ్చారో వారందరి యొక్క భక్తుల యొక్క గోత్రనామాలతోటి ఆలయ అర్చక స్వామి వారి యొక్క ప్రోత్సాహంతో అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న నేను ఇదే వీధిలో ఒక 4 సంవత్సరాల నుండి ఉంటున్నానండి. ఈ 4 సంవత్సరాలలో మా శనివారి వారు, అన్నదమ్ములు, పిల్లలు, కుటుంబీకులందరూ కూడా ఇక్కడ ఎంతో శ్రమించి స్వామివారి సేవా కార్యక్రమాన్ని ఏమాత్రం లోటుపాట్లు లేకుండా సమయానుకూలంగా అన్ని సక్రమంగా చేసుకుంటున్నారు అర్చకులు. అలాగే బ్రహ్మశ్రీ రాజేశ్వర ఆధ్వర్యంలో ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా చాలా దీర్ఘంగా జరుగుతూ ఉంటుంది. భీమవరం పట్టణంలోని చింతలపాటి బాపిరాజు మెమోరియల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సంస్కార భారతి పట్టణ శాఖ ఆధ్వర్యంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్య నమస్కార ప్రదర్శన పోటీలు ఆదివారం నిర్వహించారు. 20 పాఠశాల నుండి 400 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ప్రతి పాఠశాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్కార భారతి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ చెట్లపల్లి జగన్మోహన్ మాట్లాడుతూ గత 1 సంవత్సరం నుండి ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రథమ బహుమతి కె హర్షిని పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్, ద్వితీయ బహుమతి యు లక్ష్మీ హర్షిని భారతీయ విద్యా భవన్స్, తృతీయ బహుమతి కె మహేష్ డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులకు రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అధ్యక్షులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, గోదావరి విభాగ్ వ్యవస్థా ప్రముఖ్ చక్రవర్తి, సంస్కార భారతి అధ్యక్షులు కృష్ణ చైతన్య, కొప్పత్తి శ్రీనివాస్, శివాజీరాసు, రఘురాం, విభాగ్ కార్యకారిణి సభ్యులు మట్టపత్తి మురళీకృష్ణ, నగర కార్యవాహ ఇళ్ల హరికృష్ణ, శ్రీకాంత్, గొంతన శ్రీనివాస్, డి రామనాగేశ్వరరావు, సాయి కృష్ణ, మజ్జి మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మాఘ శుద్ధ సప్తమి అంటే సూర్య జయంతి. ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ యొక్క జన్మదినం. మనందరికీ కూడా ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు సూర్యభగవానుడు. ఈ సూర్య జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా భీమవరంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో సుమారు 32 సంవత్సరాల నుంచి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా మరి ఈ సూర్య జయంతిని జరుపుకుంటున్నాం. సూర్య జయంతిలో ముఖ్యమైనటువంటి మనం జరుపుకునేటువంటి కార్యక్రమం ఏమిటంటే సూర్య నమస్కారాల పోటీలు. ఈ సూర్య నమస్కారాలు అన్ని మంత్రసహితంగా జేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయోపుధృత శంఖచక్ర అని సూర్యనారాయణమూర్తిని స్మరించుకుంటూ
ఓం మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం శ్రీ సవిత్ర సూర్య నారాయణాయ నమః అని 13 ఈ మంత్రాలతోటి మంత్రసహితంగా పిల్లల చేత చక్కగా ఈ స్థితుల్లో సూర్య నమస్కారాలు చేయించడం, ముఖ్యంగా అలవాటు చేయడం. భీమవరంలో ఉన్నటువంటి పలు పాఠశాలల నుంచి ఈ విద్యార్థులు సుమారు 300-400 మంది మన భీమవరంలో ఈ రోజుని మనం పిలవకపోయినా సరే గ్రౌండ్లో బిలబిల్లాడుతూ 7 అవ్వకుండా తెల్లవారుతుండగా అందరూ కూడా వస్తారు. మరి పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమానికి పంపుతున్నారు. ఈ సూర్య నమస్కార పోటీలు అనేది పేరుకే, ఇందులో పోటీలు, నెగ్గడాలు, ప్రథమ ప్రైజు, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి అనేటటువంటివి చాలా చిన్న విషయాలు. కానీ అందరికీ ఈ సూర్య నమస్కారాలు నేర్పడం ఇది యోగా అన్నమాట, పెద్ద యోగా. మనస్సుని నిలకడ చేయాలన్నా, భగవంతుని మీద విశ్వాసం పెంచుకోవాలన్నా, వీటి అన్నింటికీ కూడా శరీర అవయవాలన్నింటినీ కూడా చక్కగా మలుచుకుని తద్వారా జ్ఞానాన్ని, రక్తశుద్ధిని, అనేకమైనటువంటి మంచి ఈ లక్షణాలన్నీ కూడా మనం సంపాదించుకోవడానికి ఈ సూర్య నమస్కారాలు తోడ్పడతాయి. అందుకనే చెప్పారు, ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయు ప్రజ్ఞ బలం వీర్యం తేజస్సేషాంచ అయితే. ఆయుష్, ప్రజ్ఞ, బలము, పరాక్రమము ఇవన్నీ కూడా సమకూరుతాయని చెప్పాడు. కాబట్టి సూర్య నమస్కారాలని పిల్లలకి అలవాటు చేయడం ద్వారా మరి ఈ పిల్లల్ని పంపుతున్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులకి, అలాగే తల్లిదండ్రులకి, వాళ్ళందరికీ కూడా మా సంస్కార భారత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.